రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ సాయంత్రం కాలం కూడికు చేరించిన ప్రియులు విశ్వాసులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మంచిది. రేపు మనం బలలో చేయబోతున్నాం. అది చాలా ప్రాముఖ్యమైన సమయం. మనం పరీక్షించుకొని మనమే విమర్శించుకొని బలలో చేయవేయాలని దేవుడు వాక్యం చెబుతుంది. పౌలు అంటారు కదా, మనల్ని మనమే విమర్శించుకుంటే, మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటే, విమర్శించుకోవడం అంటే తీర్పు తీర్చుకోవటం. మనల్ని మనమే విమర్శించుకొని తీర్పు తీర్చుకుంటే, పరీక్షించుకుంటే దేవుడి చేత తీర్పు తీర్చబడము. హల్లెలూయా. అంత గొప్ప మాట. మనల్ని మనమే దేవుని వాక్యం అనే వెలుగులో పరిశుద్ధాత్మలో ఒప్పిస్తున్నప్పుడు, దేవుని వాక్యము వెలువడుతున్నప్పుడు, ఆ వాక్యం మనల్ని ఇది తప్పు, ఇది పాపము అని మళ్ళీ ఒప్పిస్తున్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు మనం పశ్చాత్తాపడితే దేవుని చేత తీర్పు మనము పొందము. అయితే మనం పరీక్షించుకోకుండా, మనం విమర్శించుకోకుండా, సాధారణంగా ఏదో ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కదా, ప్రతిరోజు ఇంట్లో చపాతీ వండుకుంటున్నాం, లేకపోతే షాప్కి వెళ్ళి గ్రేప్ జ్యూస్ తాగుతున్నాం కదా అనుకొని దీన్ని కూడా అదే విధంగా భావించుకొని సాధారణంగా రొట్టెని, అది సాధారణమైన ద్రాక్షరసం అని ఎంచి మనం తీసుకుంటే దేవుని యొక్క తీర్పు మన మీదకి వస్తుంది. దేవుని యొక్క దేహము, యేసు యొక్క రక్తము, ఈ రెండు పరిశుద్ధమైనవి కనుక మనం పరిశుద్ధులుగానే దానిలో చేయాలి. పరిశుద్ధులుగానే ఆ పాత్రలో మనం పాలు పంపులు పొందాలి. ప్రియులారా, ఈ విషయం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. దేవుని చిత్తమైతే రేపు ఆ విషయం గురించి నేను చెప్తాను. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మనం ముందుకు తీసుకొస్తాను. నేను ఒక వస్తువును చూడాలంటే, నేను ఒక వస్తువు నాకు కనపడాలంటే, అది ఏదైనా సరే, ఒక హ్యాండ్ రైటింగ్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, నాకు కనపడాలంటే నాకు రెండు అవసరం. ఏంటి చెప్పండి? కళ్ళు ఒకటి ఉంటే సరిపోతుందా? వెలుగు ఉండాలి పైన. చీకట్లో ఉండి ఏ వస్తువుని గమనించగలుగుతామా? చీకట్లో ఉండి ఏదైనా గ్రహించగలుగుతామా? ఏదైనా చదవగలుగుతామా? అట్లాగే మన జీవితంలో ఒకటి ఏదైనా ఒక విషయాన్ని చదవాలన్నా, గ్రహించాలన్నా, చూడాలన్నా రెండు విషయాలు మనకు అవసరం. ఒకటి ఏంటి? కళ్ళు. రెండోటి వెలుతురు. ఈ వెలుతురు దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఈ వెలుగు దేవుని వాక్యంలో చెప్పారు కానీ, వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఒకటి వెలుగు దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. రెండోది ఏంటి? కళ్ళు ఉంటేనే కదా మనం ఏదైనా చూడగలుగుతాం. ఎంత వెలుతురు ఉన్నా కళ్ళు లేకపోతే చూడలేము. అట్లాగే కళ్ళు ఏం చూపిస్తుందంటే పరిశుద్ధాత్మక సహాయాన్ని, పరిశుద్ధాత్మక ప్రేరేపణని, పరిశుద్ధాత్మక నడిపింపును చూపిస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా ఒక వస్తువును చూడాలంటే, ఏదైనా గ్రహించగలగాలంటే, ఏదైనా పొందుకోవాలంటే ఈ రెండు, వెలుగు, రెండవది కళ్ళు, ఎంత ముఖ్యమో ఆత్మీయ జీవితంలో పరలోక సంబంధమైన వాటిని, శ్రేష్టమైన వాటిని, ఉన్నతమైన వాటిని మనం చూడాలంటే, లేక ఈ అవాస్తవమైన ప్రపంచంలో నుంచి, ఈ అవాస్తవమైన క్షణికమైన ఈ లోకంలో మనం చిక్కుకుపోయి నశించిపోకుండా నిత్యరాజ్యం పోవాలంటే, నిత్యత్వమైన వాటిని చూడాలంటే మనకు కూడా రెండు అవసరం. ఒకటి దేవుని వాక్యము, రెండోది చెప్పండి పరిశుద్ధాత్మ శక్తి. ఈ రెండు భౌతికమైన ప్రపంచంలో విషయాన్ని చూస్తానికి వెలుగు, కళ్ళు ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యము, రెండోది పరిశుద్ధాత్మక శక్తి, రెండు సమ పాలలో మన జీవితంలో మనం
ఎప్పటికప్పుడు దేవుని నుంచి పొందుకుంటూ ఉండాలి. కొంతమంది కేవలం దేవుడు వాక్యం అంటారు. నేను సాయంత్రం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంట్లో కొంతమంది ఈ థియాలజీయే దేవుడు అయిపోయారు. కొంతమందికి ఏమైపోయాడు? థియాలజీయే అంటే బైబిల్లో ఉన్న అక్షరాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు వాళ్ళకి. ఆ అక్షరం మన జీవితంలో ఎంత పని చేసింది, ఆ అక్షర ప్రకారం మనం జీవిస్తున్నామా, వాక్య ప్రకారం జీవిస్తున్నామా అనేది చాలామంది గ్రహించుకోవట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోలేకపోవటం వల్ల, పరిశుద్ధాత్మ మీద ఆనుకోలేకపోవటం వల్ల. కొంతమంది ఇంకా దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. కేవలం పరిశుద్ధాత్మ అంటారు. కేవలం పరిశుద్ధాత్మని ఇంకా దేవుని వాక్య ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారా, దేవుని మార్గాల్లో వాళ్ళు నడుచుకుంటున్నారనే కనీసం గ్రహింపు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తారు. మందిరానికి వచ్చి మరి పరిశుద్ధాత్మని మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండు వద్దు ప్రియులారా. మనకి ఈ రెండు వంతెనికి ఆ చివర ఈ చివర ఉన్నట్టు, ఎటున్నా ప్రమాదమే, ఎటైనా పడిపోతాం. మనం ఎట్లా ఉండాలంటే ఈ రెండు, దేవుడి వాక్యం ఒకటి, రెండోది పరిశుద్ధాత్మ శక్తి. ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడి నుంచి ఒక ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఆత్మ సంబంధమైన కృపలను మనం పొందుకొని ఆత్మలో వర్ధిల్లుతాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము. ఈరోజు శతాధిపతి గురించి మనం నేర్చుకుందాం. శతాధిపతి, బైబిల్లో శతాధిపతి ఒక విశ్వాసం గురించి ప్రభు మెచ్చుకుంటారు. లూకా సువార్త 7వ అధ్యాయం రండి, నేను చెప్తాను. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోతాడు. ఏమంటాడు తెలుసా? నా ప్రజలైన ఇశ్రాయేల్లో కూడా, నా స్వజనమైన ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేకపోయాను. ఒక అన్యుడైన రోమా సైనికుడైన లేక రోమా అధిపతి అయిన ఈ శతాధిపతిలో చూసిన విశ్వాసం, నేను ఎవరి మధ్యన కార్యాలు చేశాను, ఎవరి మధ్య అద్భుతాలు చేశాను, ఎవరికి నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నానో, ఎవరికి నా ప్రేమ చూపించానో, ఎవరికి నా మార్గాలు కనుపరిచానో, నేనే దేవుడినని రుజువులతో సహా చూపించానో, వారిలో విశ్వాసం లేదు. కానీ అసలు ఈ అన్యుడు నేనేంటో తెలియదు, కానీ నా ప్రభావం తెలియదు, నా కార్యాలు తెలియదు, కానీ ఈ అన్యుడిలో ఇంత విశ్వాసం చూసి ప్రభు ఆశ్చర్యపోయాడు. ప్రభు సంతోషంతో ఆశ్చర్యపోయాడు. ఇంత విశ్వాసమా నా పట్ల అని ఆశ్చర్యపోయాడు. మన జీవితాల్లో కూడా మందిరానికి వస్తున్నాం, దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ బాప్తిసం తీసుకుని సాగుతున్న మన జీవితాల్లో మన విశ్వాసం ఎంత ఉంది, దేవుని పట్ల మనకున్న విశ్వాసం యొక్క పరిమాణం ఎంత, మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తారు చెప్పండి? ఈ శతాధిపతి విషయంలో ఆయన విశ్వాసాన్ని చూసి ప్రభు సంతోషించాడు. అసలు విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు ఈ వ్యక్తులు మనం చూద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటి, ఆ విశ్వాసకి మన విశ్వాసంలో ఎలాంటి లక్షణాలు ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మన విశ్వాసం అంటే ఏమనుకుంటామంటే, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం, లేక దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవటం, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మటం, ఇంత మట్టుకే మన విశ్వాసం అనుకుంటున్నాం. ఇంత మట్టుకే విశ్వాసం అనుకొని బలహీనులుగా కొనసాగుతున్నాం. బలహీనులుగా ఈ విశ్వాస యాత్రలో మనం జీవిస్తున్నాం. అసలు విశ్వాసికి ఉండాల్సిన లక్షణం, దేవుడు ఎలాంటి లక్షణాలు ఉంటే ఒక విశ్వాసం చూసి దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందపడతాడు. మన జీవితంలో మనం నేర్చుకుందాం. మొదటిగా లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నామా? మైక్లో ఎవరైనా చదవగలిగినాడు చదవండి, లేక నేను చదువుతాను. లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. లూకా సువార్త, అందరూ బైబిల్ తీయాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్తో పరిచయం కలిగి ఉండాలి. బైబిల్తో పరిచయం లేకపోతే తప్పుడు బోధనలో మనం పడిపోతాం. ఎవరైనా ఏదో చెప్తే నమ్మేస్తాం ఇక. కాబట్టి అట్లా ఉండొద్దు. దయచేసి బైబిల్ చదువు వచ్చిన వాళ్ళందరూ రోజు బైబిల్ చదవండి. మందిరానికి వస్తే ఆ బైబిల్ తీసుకురండి. బైబిల్లోంచి వాక్యాలు చెప్తున్నప్పుడు అది తీసి చదువుతూ వినండి, జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 7వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. చదువుతారు నెక్స్ట్. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి
తన దాసుని స్వస్థపరచునని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపించాలి. ఇక్కడ రోమా శతాధిపతి అంటే శత అంటే 100 మంది, 100 అధిపతి అంటే 100 మందికి అధిపతి. రోమా సైన్యంలో, రోమా ప్రభుత్వంలో సైన్యం ఉండేది. ఎందుకు? యుద్ధములు చేయడానికి, ప్రభుత్వం యొక్క ఆర్డర్ని, కార్యకలాపాలను నిర్వర్తించడానికి అధికారులు ఉండేవారు. గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకుంటే సైన్యము సైనికులు 100 మంది సైనికులకి ఒక అధిపతి ఉండేవాడు. అట్లాగే 1000 మంది సైనికులకి ఇంకో అధిపతి ఉండేవాడు. ఆ అధిపతిని సహస్రాధిపతి అంటారు. ఈ శతాధిపతి కింద 100 మంది సైనికులు ఉన్నారు. అయితే ఈ శతాధిపతి ఇంట్లో అంట ఒక దాసుడు చావ సిద్ధమై ఉన్నాడంట. దేన్ని బట్టి? ఇక్కడ రోగి అని ఉంది. మామూలుగా ఈ మత్తయి సువార్తలోకి వస్తే 8వ అధ్యాయం చదవద్దు, కానీ పక్షవాయువుతో పడి ఉన్నాడంట. పక్షవాయువుతో పడి చావ సిద్ధమై ఉన్నాడు. చూడండి, ఆ శతాధిపతికి ఉన్న ప్రేమ చూడండి. మొదటిగా విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం మనం. మనలో మొదటగా ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. ప్రేమ లేకుండా మన విశ్వాసులు అని చెప్పుకోవటం అవమానకరం, దేవునికి అవమానకరం. ఏ దేవుణ్ణి అయితే మనం విశ్వసిస్తున్నామో ఆ దేవుడికి అవమానం. మన దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ గల దేవుడు మనం నమ్ముతున్నాం. ప్రేమ గల దేవుడిని మనం నమ్ముతున్నప్పుడు మనలో ప్రేమ లేకపోతే, మనలో ఇతరుల పట్ల కంపాషన్, ఆ జాలి గల మనస్సు లేకపోతే విశ్వాసులుగా మనం చెప్పుకోవడం సిగ్గుచేటు వీళ్ళని, దేవుని అవమానం అది. చూడండి, ఆనాడు దాసులను ఎట్లా చూసేవాళ్ళంటే, ఆనాటి కాలంలో దాసులు అంటే ఒక వస్తువుతో సమానం. దాసులు అంటే ఏం చేసేవారంటే, ఈనాటి కాలంలో పనివారు అంటారు. పనివారికి మనం జీతం ఇస్తాం. అయ్యా పొద్దు నుంచి సాయంత్రం చేస్తే ఇంత కూలి అని ఇస్తారు. దాసులు అంటే ఏంటంటే, ఆనాటి కాలంలో దాసుల్ని సంతలో వస్తువులు, మార్కెట్లో ఈనాడు వస్తువులు ఎట్లా అమ్ముతారు, ఆనాటి కాలంలో వ్యక్తులను ఆ విధంగా అమ్మేవాళ్ళు. ఇంత రేటు పెట్టి వచ్చి కొనుక్కునే వాళ్ళు. వచ్చి ఈ దాసునికి బాగా బలంగా ఉన్నాడు కాబట్టి 10,000 రూపాయలు, బాగా పనిచేస్తారు కాబట్టి 10,000 ఇచ్చి ఆ వ్యక్తిని తీసుకొచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఒక వస్తువుని, మీ ఇంట్లో ఒక చైర్ ఉందనుకోండి, చైర్ని నేలకేసి కొట్టారు. ఎవరిని వచ్చి అడుగుతారు మిమ్మల్ని? మీ చైర్ని మీరు అలగొట్టుకున్నారు, మీరు పగలగొట్టుకున్నారు. ఆనాటి కాలం కూడా అంతే. దాసుల్ని కొట్టినా, తిట్టినా, చంపినా ఎవరు అడగరు. ఎందుకంటే అతడు ఆ వ్యక్తికి ప్రాపర్టీ, ఆస్తి. ఈ దాసుడు, ఈ శతాధిపతి మరి 100 మంది సైనికులకు అధిపతి కాబట్టి, ధనవంతుడు కాబట్టి, దాని దగ్గర డబ్బు ఉంది కాబట్టి, ఒక సైనికుడు లేక ఒక దాసుడిని కొనుక్కొచ్చుకున్నాడు తన ఇంట్లో పని చేయడం కోసం. కానీ ఆ దాసుడికి ఏమైందంట? పక్షవాయువు, మరణకరమైన ఆ రోగం వచ్చేప్పటికీ ప్రేమ చూడండి ఎంత ఉందో. ఎంత ప్రేమతో ఒక వస్తువులాగా ట్రీట్ చేసి వదిలేసి ఇట్లా, కానీ ఒక ప్రేమతో పట్టించుకొని చూస్తున్నాడు. ఏ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించాడు, ఏ వ్యక్తిని బట్టి ప్రభు ఆనందించాడంటే, ఇగో తన దాసుని పట్ల ఉన్న ప్రేమను బట్టి, ఆ ప్రేమతో ఉన్న హృదయాన్ని బట్టి ప్రభు సంతోషించాడు. నా దేవుని ప్రియరా, దేవుని వాక్యంలో ఉంది. యోహాను 1వ పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం చదవద్దు కానీ, తను చూచిన తన సహోదరుని ప్రేమించలేని వాడు తను చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలడు? ఎంత అద్భుతమైన మాట. చదవద్దు కానీ ఆ మాట గమనించండి. తను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమించని వాడు చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలడు? దేవుని బిడ్డలమైన మనం జ్వరం వచ్చిందనుకోండి, మనకు జ్వరం వచ్చిందని ఎట్లా తెలిసిద్ది? ఒళ్ళు వేడిగా ఉంటుంది. కరెక్ట్గా ఎంత జ్వరం వచ్చిందో తెలుసుకోవాలంటే థర్మామీటర్లో చెక్ చేస్తాం ఇంత ఉందని. అట్లాగే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని బయటికి చెప్తే సరిపోదు. జ్వరం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఉందో లేదో చెక్ చేస్తారు. అట్లాగే నేను విశ్వాసిని నాలో ప్రేమ ఉందని చెప్పుకోవడంలో ఉపయోగం లేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకోవడంలో ఉపయోగం లేదు. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం అంటే దానికి రుజువు ఏంటంటే, మన తోటి సహోదరుల్ని మనం ప్రేమిస్తాం, కనికరం కలిగి ఉంటాం. ఇది రుజువు. నమ్ముతారా లేదా మీరు? దేవుని వాక్యం ఏదైనా చెప్తే మీరు నమ్మినా నమ్మకపోయినా
ఆనాటి దాసులు అంటే ఎట్లా చూసారంటే వస్తువుల్లాగా, అంటే సమాజంలో నీచమైన స్థితి, తక్కువ స్థితి. ఈనాటి కాలంలో కూడా సమాజంలో, ఈ భారతదేశంలో, మన భారతదేశంలో సమాజంలో స్థాయిలు ఉన్నాయి. ధనికుడని, పేదవాడని, ఎక్కువ కులస్తుడని, తక్కువ కులస్తుడు, ఎన్ని మనుషులు పెట్టుకున్న గోడలే. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుందని తెలుసా? ఈ గోడలన్నింటినీ బద్దలు కొట్టుకొని ప్రేమిస్తుంది. హల్లెలూయా. చిన్న పెద్ద, బలవంతుడు బలహీనుడు ఇవన్నీ చూడదు. ప్రేమ గోడలను బద్దలు కొట్టేది. సిలువ ప్రేమ ఏం చేసింది? మనకి దేవునికి మధ్య ఉన్న పెద్ద గోడ ఉంది. మన పాపాలను బట్టి దేవునికి మనకి ఒక గోడ ఏర్పాటు చేయబడింది. కానీ సిలువ ప్రేమ, యేసు ప్రభు సిలువలో చూపించిన ప్రేమ ఏం చేసింది? ఆ బలమైన గోడని బద్దలు కొట్టేసింది. మనలో ప్రేమ ఉంటే భేదాభిప్రాయాలతో ఉన్నాం, వాళ్ళు గొప్ప, వీళ్ళు చిన్న, ఇట్లా మనసులో పక్షపాతం పెట్టుకొని, మనసులో కపటమైన ఆలోచనలు పెట్టుకొని ఉన్నాం. ప్రేమలో కపటం ఉండదు, ప్రేమలో వేషధారణ ఉండదు. నా దేవుని పిల్లరా, మన జీవితాల్లో ప్రేమ, విశ్వాసలో కనబడాల్సింది ప్రేమ కలిగిన మాట ఉండాలి, ప్రేమ గల వైఖరి ఉండాలి హృదయంలో. లేకపోతే ప్రభు సంతోషించడు. చూడండి, పక్షవాయుతో ఉన్న తన వస్తువు కోసం ఆ వ్యక్తి ఎవరితో సమానం? వస్తువుతో సమానం. నన్ను దాసు ప్రేమిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, వ్యక్తి బాగోవాలని. మన జీవితాల్లో కూడా మన తోటి సహోదరుల కోసం ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఈ పక్షవాయువు అంటే ఏంటి తెలుసా? దేహంలో ఒక అవయవం ఏం చేయదు, పని చేయదు. చేతికి పక్షవాతం వచ్చింది అనుకోండి, చెయ్యి వెళ్ళిపోద్ది కదా. కాళ్ళకు పక్షవాతం వస్తే కాలు పక్కకి వెళ్ళిపోద్ది. అంటే దేహంలోనే ఉంటుంది కానీ అవయవం, చెప్పండి, దేహానికి ఏమాత్రం సహకరించదు, దేహానికి ఉపయోగపడదు, దేహానికి ఏ విధమైన సంతోషాన్ని కలుగు చేయదు. అదే ఉన్న ఒక్క పార్ట్. సంఘాల్లో కూడా ఈనాడు చాలామంది ఎట్లా ఉంటారు? పక్షవాయుతో ఉంటారు. అదేంటి, మేము ఎక్కడ పక్షవాయుతో ఉన్నాము? ఈ ఫాస్ట్ గారు భలే మాటలు చెప్తున్నారు, శుభ్రంగా ఉండి మమ్మల్ని పక్షవాయువుతో బాధపడుతున్నారని అనుకుంటున్నారేమో. ఆత్మీయంగా అంతరంగ జీవితంలో సంఘంలో మనందరం దేవునికి ఎవరము? చెప్పండి, అవయవాలు. సంఘంలో అవయవాలుగా ఉంటూ సంఘముకు క్షేమాభివృద్ధి జరగకుండా, సంఘముని ద్వారా ఏ ఉపయోగం పొందకుండా ఉంటే మనం ఎవరము? నువ్వు నేను ఎవరు? పక్షవాయుతో పడిన వారమే. ఏదో ఒక అవయవం. యేసు ప్రభుకి మనందరం అవయవాలం కదా పిల్లరా. యేసు ప్రభు ఒక అవయవంలో ఒక అవయవం పక్షవాయుతో వచ్చిందనుకోండి, యేసు ప్రభుకి ఎంత సంతోషం. యేసు ప్రభుకి మన దేహాల్లో ఒక అవయవం పని చేయకపోతే ఎంత బాధపడతాం, ఎంత వేదన చెందుతాం, ఇన్ని డాక్టర్ చుట్టూ తిరుగుతాం, ఎంత ప్రార్థన చేద్దాం, ఎంత సేవకులు పిలిచి ఉపవాస ప్రార్థనలు అంటాం. 8 దినాల ఉపవాసాలు పెట్టుకోమంటే అన్ని దినాలు పెట్టుకుంటాం. ఇప్పుడంటే రావు కదా. అంతా బాగున్నప్పుడు పిలిస్తే ఈపి చూపిస్తాం. సమస్య వచ్చినప్పుడు ఎవరు దిక్కు? దేవుడు సేవకులే దిక్కు అయిపోతున్నారు. కానీ యేసు ప్రభు దేహంలో నువ్వు నేను ఉంటూ ఈ సంఘానికి క్షేమాభివృద్ధికరంగా మనం ఉండకుండా ఇష్టానుసారంగా ఉంటే, మన స్వార్థం మాత్రమే చూసుకుంటే ప్రభు ఎంత దుఃఖపడాలి, ప్రభు ఎంత వేదన చెందాలి. ప్రియుల, ప్రార్థన చేద్దాం. ఒకవేళ మన సంఘంలో అలాంటి వారు కనిపిస్తుంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ సహోదరు ఇన్నాళ్ళైతే రక్షణ పొంది కానీ ఏ విధంగా ఉరుకు పలుకు లేదు, ఏమైంది? పక్షవాయుతో పడిపోయాడు ప్రభువా అంటే ఏ విధమైన రెస్పాన్స్ లేదు అని మనం ప్రార్థన చేసి, ఈ శతాధిపతి వల్లే మనం ఆ పక్షవాయుతో ఉన్న మన సంఘస్థుల కోసం, ఆత్మీయంగా పక్షవాయుతో పడిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళు అంటున్నారు వీళ్ళంటున్నారు విమర్శ చేయడం కాదు, ప్రార్థన చేయాలి. ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడు? ప్రార్థన యేసు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. సంఘస్థుల కోసం మనం ఒక్కొక్కరుగా ప్రార్థన చేయాలి. అందరూ బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. అందరూ శక్తివంతులుగా మారాలి. అందరూ దేవునికి ప్రయోజనకరమైన అవయవాలుగా, సంఘాన్ని అభివృద్ధి చెందించే అవయవాలుగా మారాలి. హల్లెలూయా. ఈ శతాధిపతిలో 2వ లక్షణం చూద్దామా? లూకాసు వార్త 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం.
లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతుమాలుకుని. చూడండి, ఈ శతాధిపతి కొంతమంది యూదులు ఇచ్చి పంపించాడు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. అయ్యా, నా దాసుడి పరిస్థితి ఎలా ఉంది, యేసయ్యని పిలిపించుకొని రండి అని చెప్పి యూదులు ఇచ్చి పంపిస్తే యూదులు వచ్చి చెప్తున్నారు, అయ్యా విషయం చెప్పేసి ఆ శతాధిపతి గురించి లేక ఆ రోగి గురించి చెప్పేసి ఆ శతాధిపతికి, అయ్యా యోగ్యుడయ్యా. ఎవరంట శతాధిపతి? యోగ్యుడు. ఏం చేశాడు యోగ్యుడు అని పట్టడానికి? యోగ్యుడు అని పిలిపించుకోవడానికి ఆ శతాధిపతి ఏం చేశాడంటే మన జనులను ప్రేమించి మన కోసం ఏం చేశాడు? దేవుని యొక్క ఆలయాన్ని కట్టించాడు. హల్లెలూయా. విశ్వాసికి ఉండాల్సిన మొదటి లక్షణం ప్రేమ అయితే, రెండోది దేవుని మందిరములో మనం ఏ పని అయితే చేయగలమో, మన సామర్థ్యం ఏముందో, ఒకవేళ మన సామర్థ్యం ధనం అయితే దేవుని మందిరంలో ఏం చేయాలి? ధనం ఇవ్వాలి. ఒకవేళ మన సామర్థ్యం కష్టపడటం అయితే కష్టపడే వారికి ఉండాలి. మన సామర్థ్యం వంట అయితే వంట చేసేవారు. మనకి దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో, ఏ విషయంలో దేవుడు మనకు హెచ్చించాడో, మన హృదయంలో ఏ తలాంతు, ఏ కృప ప్రభు ఇచ్చాడో, దాన్ని బట్టి మనం దేవుని మందిరములో పని చేసేవారిగా ఉండాలి. విశ్వాసికి ఉండాల్సిన రెండవ లక్షణం. నేను చెప్తున్నాను ఈ మాట, నేను చెప్పాను ఈ మాట, బైబిల్లో ఉంది. దేవుడు విశ్వాసాన్ని బట్టి సంతోషించాడు. ఇక్కడ ఈ విశ్వాసాన్ని బట్టి సంతోషించాడు. మొదటి లక్షణం ఉంది, ఆ విశ్వాసం ఉంది. ఏంటిది? ప్రేమ. రెండవది ఏంటి? దేవుని మందిరం విషయంలో ఒక బాధ్యత. చాలా మందికి ఈనాటి కాలంలో దేవుని మందిర విషయంలో బాధ్యత లేదు. ఇష్టానుసారంగా దేవుని మందిరాన్ని వ్యవహరిస్తున్నారు. ఇది దేవుని మందిరం అంటే దేవుని కోసం మాత్రమే. దేవుని కార్యాలు దీనిలో జరగాలి. అపవిత్రమైన కార్యాలు జరగడానికి వీల్లేదు. మన సొంత కార్యాలు దీనిలో జరగడానికి వీల్లేదు. ప్రియులారా, మన ఇష్టానుసారంగా దేవుని మందిరానికి వాడటానికి వీల్లేదు. దేవుని మందిరం ఒక భయం ఉండాలి. నాటి కాలంలో పాత నిబంధనలో ఒక రాజు దేవుడు తనకు హెచ్చిస్తాడు. తన యొక్క విధేయతను బట్టి, దేవునికి లోబడి తను జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఆ రాజుని హెచ్చిస్తే ఆ రాజు హృదయంలో మెల్లగా గర్వం వచ్చేసి ఏం చేస్తాడు తెలుసా? తను మందిరంలో ఆ స్థానంలోకి వెళ్ళకూడదు, ఆ స్థలంలో నిలబడకూడదు. కానీ యాజకులను తృణీకరించి, యాజకులను త్రోసివేసి ఆ మందిరంలో తాను నిలబడకూడని స్థానంలోకి నిలబడతాడు. ఎంపటి ఏమైంది తెలుసా? రోగగ్రస్తుడు అయిపోతాడు. దేవుని మందిరాన్ని ఏ విధంగా వస్తే, ఏ విధంగా పడితే ఆ విధంగా రావటం, ఎట్లా పడితే అట్లా దేవుని మందిరాన్ని ట్రీట్ చేయటం, అది దేవునికి అవమానకరం. శిక్ష వస్తుంది మన మీదకి. విశ్వాసులు ఉండాల్సిన రెండాల్సిన దేవుని మందిరాన్ని ప్రేమించి దానికి సహకారులుగా ఉండాలి. దాన్ని మర్యాదతో ట్రీట్ చేయాలి. దావీదు అంతగా హెచ్చించబడటానికి కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరం పట్ల అతనుకున్న ప్రేమ. దేవుని మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని కార్యాల పట్ల అతనికి ఎంత ప్రేమ ఉందంటే, తను స్థిరపరచబడిన తర్వాత, తనకు రాజుగా స్థిరపరచబడిన తర్వాత, తనకున్న హృదయంలో మొట్టమొదటిగా తనలో మెదిలిన తలంపు ఏంటంటే, నా దేవుని మందిరం, నా దేవుని మందస్సం డేరాల కింద ఉంది, నా దేవునికి ఒక మందిరం కట్టించాలి, నా దేవునికి ఒక మందిరం కట్టించాలి, నా దేవుని మందిరం డేరాలలో ఉండడానికి వీల్లేదు మందస్సం అని చెప్పి ఆనాటి కాలంలో నాతాను ప్రవక్తని పిలిపించి, అయ్యా ప్రవక్త గారు, నాకు ఇట్టి ఆలోచన ఉంది, నా దేవుని కొరకు ఎంతో ఆశ కలిగి ఉన్నాను అయ్యా, నా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, నేను చేయగలిగింది మరి సేవ చేయడానికి దేవుడు లేవీలు ఎదుర్కొన్నాడు, కానీ మందిరం నేను కట్టించగలను, దేవుడు ఆ కృప ఇచ్చాడు, నా కృపను బట్టి, నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ సామర్థ్యాన్ని బట్టి మందిరం కట్టేస్తాను, ముందుకు వస్తే నా తను ప్రార్థన చేస్తాను. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, అయ్యా నా తను దావీదు నా పట్ల ఎంతో ప్రేమగా ఉన్నాడు, నన్ను ఎంతగానో ప్రేమించాడు, నా పట్ల ఎంతో ఆసక్తి కనిపిస్తున్నాడు, అయితే అతని చేతుల నిండా రక్తం ఉంది, అతడు ఎన్నో జాతుల్ని, ఎన్నో మనుషుల్ని
యుద్ధం చేస్తూ వచ్చాడు. తన చేతుల నిండా రక్తం ఉంది. ఆ రక్తం కలిగిన చేతులతో నా మందిరాన్ని కట్టించుకోవడానికి నేను ఇష్టపడట్లేదు, అతని కుమారునికి లేక అతని గర్భం నుంచి వచ్చే తన కుమారుడైన సొలొమోనుకి నేను ఆ కృపనిస్తాను, మందిరం కట్టించి ఆ భాగ్యాన్ని ఇస్తానని చెప్పి పంపించేయచ్చు. ప్రభు అక్కడితో ఆపకుండా ఎక్స్ట్రా దావీదుకి ఇస్తున్న వాగ్దానం చూడండి ఎంత వస్తుందో. 2 సమూయేలు 7వ అధ్యాయము 2 సమూయేలు 7వ అధ్యాయము. అందరూ తీయాలి ఈ మాట. దేవుని మందిర విషయంలో మన శ్రద్ధ వహిస్తే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో ఈ మాట చెప్తుంది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 15 చదవమ్మా. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఆమేన్. హల్లెలూయా. దీని అర్థమేంటో తెలుసా? నీ ముందు సౌలు రాజు ఏలాడు కదా, అతడు అవిధేయత చూపించి ఇష్టానుసారంగా జీవించిన దాన్ని బట్టి నేను అతన్ని తన సింహాసనం నుంచి తను దించేశాను సౌలుని. అయితే నీ మట్టుకు నీకు నీ తర్వాత నీ సంతానానికి ఈ సింహాసనాన్ని నుంచి నేను దింపను. ఇంకోసారి అంటాడు కదా ఇంకో లేఖన భాగంలో, ఒకవేళ నీ సంతానం ఒకవేళ తప్పిపోయి అవిధేయత చూపిస్తే వారిని బెత్తంతో శిక్షిస్తాను, కానీ నా కృపను నేను దూరం చేయను. నేను ఆకాశంతో ఒట్టి పెట్టుకుంటున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఇంత కృప చూపించాడు? ఈ మాట ఇప్పుడే ప్రభు స్టార్టింగ్ చెప్తాడు. ఈ మాట ఎందుకు ఈ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది? ఆకాశము మహాకాశము పట్టచారిన దేవుడు ఒక మనుషునితో ప్రమాణం చేయడం ఏంటి? నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను, నీ సంతానానికి తోడై ఉంటాను, నీ సంతానాన్ని ఆశీర్వదించి చూసినట్లయితే నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును అంటే ఇంకో చోట ఉంటుంది, సూర్యుడు అంతకాలము నీ సింహాసనానికి డోకలేదంటాడు. అబ్బా ఏం మాట! కీర్తన భాగంలో ఉంటుంది అనుకుంటా ఆ మాట. ఎంత గొప్ప ఆశీర్వాదం! తన సంతానం తన మాత్రం దీవించబడటము కాదు, తన సంతానం దీవించబడింది. యేసు ప్రభువు కూడా ఆనాడు గుడ్డివారు ఎవరిని పిలిచారు? దావీదు. అంత ఆధిక్యత ఎందుకు వచ్చింది? దావీదుని బట్టి తన సంతానం ఎందుకు దీవించబడింది అంటే మొదటిగా చాలా కారణాలు ఉన్నాయి. ప్రథమైన కారణం దేవుని మందిరం పట్ల అతనుకున్న పిచ్చి ప్రేమ. దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మందిరాన్ని కార్యాలను ఎవరైతే ఆసక్తితో చేస్తారో, ఇష్టంతో చేస్తారో, దేవుని మందిరం పట్ల ఎవరైతే ప్రేమ చూపిస్తారో వారు మాత్రమే కాదు, వారి సంతానం దీవించబడుతుంది. హల్లెలూయా. ఇది నా మాట కాదు, నా సొంత మాట తీసుకొచ్చి దేవుని వాక్యం నుంచి మీకు చూపిస్తున్నాను. మళ్ళీ మన వాక్యంలోకి వచ్చేద్దాం. మొదటిగా ఒక విశ్వాసికి నీకు నాకు ఉండాల్సిన మొదటి లక్షణం ప్రేమ. రెండోది ఉండాల్సింది ఏంటి? దేవుని మందిరం అంటే ఒక ఆసక్తి. మళ్ళీ లోపాలు ఉండొచ్చు, దావీదుకి ఎన్ని లోపాలు ఉన్నాయి, కానీ తన హృదయంలో ఉన్న వాంఛేడు తెలుసా? సమయం దొరికితే వెళ్ళి దేవుని ఆవరణలో కూర్చొని పాటలు పాడేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. మన ఏరియాలో దేవుడి మందిరాన్ని ఇచ్చాడు. మన ఊరి పేరేంటి? ఈ ప్రాంతంలో దేవుడి మందిరాన్ని ఇచ్చాడు. ఎంతమంది దేవుని మందిరం పట్ల ప్రేమ కలిగి ఉంటున్నారు? ఖాళీ సమయాలు ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు? ఒక పద్ధతి, ఒక క్రమంలో. అది మన జీవితాలు అలవాటు చేసుకోవాలి. ఇది దేవుని ప్రార్థనా మందిరం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన వాక్యంలో ఉంది. ప్రార్థన జరగాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి మన మందిరంలో. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ స్థలంలో దేవుని మహిమ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. దేవుని మహిమ అల్లాడుతూ ఉంటుంది. ప్రార్థన లేకపోతే దేవుని కార్యాలు ఎక్కడ చూస్తాం మనం? ప్రార్థనా మందిరాన్ని ప్రేమించేవారిగా ఉందాం. మూడవ లక్షణం లూకాసు వార్త 7వ అధ్యాయంలోకి రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం.
కావున యేసు వారితో కూడా వెళ్ళెను. శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాదు, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడినని నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. మూడవదిగా శతాధిపతిలో ఉన్న క్వాలిటీ దీనత్వం. చెప్పండి, విశ్వాసం ఏమి ఉండాలి? మొదటిగా ప్రేమ ఉండాలి. రెండోది ఏమి ఉండాలి? దేవుని మందిరం పట్ల ఒక ఆసక్తి, ఒక ప్రేమ ఉండాలి. మూడోది ఏమి ఉండాలి? దీనత్వం ఉండాలి. చూడండి, ఈ శతాధిపతి ఏమంటాడు తెలుసా? అయ్యా, నీవు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుని కాదయ్యా, నేను పాపిని. ఎంత దీన మనసు చూడండి. అధికారి అయిన మామూలు వ్యక్తి కాదు. ఈ వ్యక్తిని చూసినప్పుడు, ఈ శతాధిపతి ఈ మాట అంటున్నప్పుడు నాకు ఎవరు గుర్తొస్తారంటే, మీకు ఎవరు గుర్తొచ్చారు? శంకరి గుర్తొస్తాడు. శంకరు కూడా అంతే కదా, ప్రభువా ఆకాశం వైపు కనులు ఎత్తుకు. ఆకాశం అంటే ఏంటి? దేవుని యొక్క సింహాసనం. ఆ సింహాసనం వైపు, దేవుడి సింహాసనం వైపు తల ఎత్తుటూ కూడా ధైర్యం సరిపోలా. అంత పాపిని గ్రహించి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు. ఈ వ్యక్తి కూడా, అయ్యా, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను అనుకుంటే కాదు ప్రభువా అని ఎంత తగ్గించుకుంటున్నాడు, ఎంత తగ్గించుకుంటున్నాడు. ఇంకో వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు. ఎవరు? పొట్టి చక్కయ్య. పొట్టి చక్కయ్య యేసు ఎవరో చూడాలని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పాపం పొట్టాడు కాబట్టి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చూసి యేసు ప్రభుని చూసి ఇంటికి వెళ్ళిపోదాం. అతను ఎవరంటే, ఎవరు? ఆ పొట్టి చక్కయ్య ట్యాక్స్ కలెక్టర్. రోమా ప్రభుత్వం తరపున పనిచేస్తూ ఫుల్గా ట్యాక్స్ 100 రూపాయలు తీసుకున్న దగ్గర 1000 రూపాయలు తీసుకుంటాడు. మంచిగా దండిగా జేబులు నిండా డబ్బు సంపాదించాడు. ఇంటింటి డబ్బు ఉంది. మళ్ళీ నా పనిలోనికి వెళ్ళిపోదాం. ఏసీ ఎవరో చూద్దాం. ఏసీ అంటే అందరూ గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నారు, ఆయన గొప్ప కార్యాలు చేస్తారంట, అద్భుతాలు చేస్తారంట, స్వస్థలు ఇస్తారంట. మరి మా ఇంటి దగ్గరికి వస్తారు కాబట్టి చూసిపోదామని ఆ ఎరుకో పట్టణం సగం కొంపలు కూర్చేసాడు. ఎవరు? పొట్టి చక్కయ్య. ఎంతోమంది అనమాట ఏడుతున్నారు. ఎన్ని పట్టింపులేదు. ఏసీని చూద్దామని వచ్చాడు. ఏసీని చూడగానే ఏసీ నడుచుకుంటూ వెళ్తుంటే కింద నుంచి చూస్తున్నాడు ఆ మేడి చెట్టుకి. ఏసీ ఒకసారి పైకి చూశాడు. పైకి చూడంగానే గుండె పై గుండె కొట్టుకుంది. జక్కయ్య, ఒక్కసారి కింద దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. అసలు ఈ హృదయం ఒక్కసారిగా ఆనందంతో పొగిపోయింది. ఎవరిది? జక్కయ్యది. నేను పాపిని ఎరుకో పట్టణం మొత్తం తెలుసు. అందరూ నేను వెళ్తుంటే తూ అని వస్తారు. ఈయనేంటి నా ఇంటికి వస్తానంటున్నాడు, ఈయనేంటి నా ఇంట్లో ఉండాలి అని ఆశపడుతున్నాడని ఆ సంతోషం తట్టుకోలేక ఆనందం తట్టుకుంది. ఎంపడకు దూకాడు. దూకి యేసుప్రభుతో తన ఇంటికి వెళ్తుంటే ఆ ఇల్లు దగ్గరికి వచ్చింది. ఆ ఇల్లు చూడంగానే యేసుప్రభుని పక్కన చూశాడు. ముందేముంది? ఆ ఇల్లు. ఆ ఇంట్లో ఏముందంటే అక్రమంగా సంపాదించిన ధనం ఉంది. ఎరుకో ప్రజల్ని పీడించి పిప్పు చేసి వడ్డీల మీద వడ్డీలు చక్ర వడ్డీలు పీల్చి జలగలాగా పీల్చాడు. జలగంట ఏం చేసిద్దంట? ఎదర నుంచి పీల్చిద్దంట, ఎనమాల తోక నుంచి కూడా పీల్చిద్దంట. అందుకే జలగకు ఇమ్ము అని ఎవరున్నారంట? 2 కుమార్తెలు. ఏంటి ఇమ్ము అంటే? ముందు నుంచి పీల్చిద్ది, వెనక నుంచి. కొంతమంది ముందు నుంచి కష్టపడతారు, వెనకమాల నుంచి ఆ వడ్డీ ధనమని దేవుని పెట్టిన వడ్డీకి ఇవ్వమాకండి. శాపం అది. పరలోకం అది ఒక పరలోకం కూడా ఒక ఆటంకం అయిపోతుంది. కష్టపడి సంపాదించండి, బ్యాంకులో దాచుకోండి, తప్పులేదు. కానీ వడ్డీలకి ఇచ్చి వాళ్ళని పీడించమాకండి, అది శాపం. నేను చాలా కుటుంబాలు చూశాను. వడ్డీలకి ఇచ్చి సంపాదించిన కుటుంబాలు వారి పిల్లల జీవితాల శాపం వెలుబడి చేసింది. వారి పిల్లలు భ్రష్టులు అయిపోయారు. అటు చేయమాకండి దయచేసి. క్షమించండి. ఈ పొట్టి చక్కయ్య పీడించి పిప్పు చేసి అందరిని దోచుకొని తిన్నాడు. ఆ ఇంట్లో మొత్తం అప్పుడు నా బ్యాంకులు లేవుగా, ఆ ఇంట్లో సొమ్మంతా దాచుకొని ఉన్నాడు. పక్కనేమో పరిశుద్ధుడు, నీతి స్వరూపుడు, మహిమాన్వితుడు,
ఇప్పుడు ఈ ఇంట్లోకి, ఆ పాపిస్ట్ ఇంట్లోకి ఈ పుణ్యాత్ముని నేను తీసుకెళ్ళగలనా? ఎట్లా తీసుకెళ్ళేది? ఆ ఇల్లేమో మురికి కోపం, అబద్ధాలు, లంచాలతో నిండి ఉంది, లంచాల సొమ్ముతో నిండి ఉన్నది, బీదలకు కన్నీరు ఆ ఇంట్లో ఎడుతుంది. ఈయనేమో పరిశుద్ధుడు, కనికర సోగుడు, ఎట్లా ఆ ఇంట్లో తీసుకెళ్ళేది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఇంట్లోకి వెళ్ళే ముందే, గుమ్మలు అడుగు పెట్టే ముందే, యేసయ్యా ఒక డీల్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు దాకా నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే పీడించి తీసుకున్నానో వారికి వడ్డీతో సహా 4 గంటలు తిరిగి ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు లోపలికి రావాలంటున్నావు. నా ఇల్లేమో పాప కోపం, అపవిత్రాల కోపం, నువ్వేమో పరిశుద్ధుడివి, కాబట్టి నేను తగ్గించుకుంటున్నానయ్యా. ఆ ఇంట్లోకి రావడానికి ఆ ఇల్లు యోగ్యమైనది కాదు, నేను యోగ్యమైనది కాదు. ముందు నేను మారు మనసు పొందుతాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సంపాదించి పీడించి తీసుకున్నానో, కన్నీటితో సంపాదించాను, ఇతరుల కన్నీటితో సంపాదించాను, ఆ సొమ్ము అంతట్లో 4 వంతులు వడ్డీతో సహా వాళ్ళకి ఇచ్చేస్తాను. అంత మాత్రమే కాదయ్యా, అంత మాత్రమే కాదు, నువ్వు నా ఇంట్లోకి వస్తాను, నువ్వు నాకు వస్తే, నువ్వు నా ఇంట్లోకి వస్తే ఆ ఆధారం నాకెందుకు? నా మిగతా దాంట్లో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ప్రభు లోపలికి వెళ్ళకముందే ఆ నిర్ణయం తీసుకున్నాడు. మన జీవితాన్ని కూడా ప్రభు మన ఇంట్లోకి రావడానికి ఆశపడుతున్నాడు. అయితే మన ఇల్లు యోగ్యమైందేనా? మనం పాత్రులమేనా? ఆ ఇంట్లో అన్యాయపు సొమ్ము, అపవిత్రమైన కార్యాలు జరుగుతుంటే, అక్రమమైన కార్యాలు జరుగుతుంటే ప్రభు ఎట్లా రాగలడు ఆ ఇంట్లోకి? ఎట్లా మన జీవితాలు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు చెప్పండి? పొట్టి చక్కకి అర్థమైపోయింది. ఆయన దీవించాలంటే, నా కుటుంబంలోకి అడుగు పెట్టాలంటే, నా గృహంలో అడుగు పెట్టాలంటే ముందుగా నేను మార్పు చెందాలి, నా అపవిత్రమైన ప్రవర్తన వదిలిపెట్టాలి, నా అక్రమ సంపాదన వదిలిపెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభు అంటాడు కదా, లోపలికి ప్రవేశించి, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. రక్షణ కేవలం జక్కయ్యకి మాత్రమే కాదు, ఇంటికి వచ్చేసింది రక్షణ. అక్రమాన్ని తొలగిస్తే, అపవిత్రాన్ని తొలగిస్తే ఇంటి మొత్తానికి దేవుడు కంచి వేస్తాడు. కంచి వేయి మనం ప్రార్థన చేయవలసల్లా. అక్రమాన్ని, అపవిత్రతను తొలగించి చూడు, ఇంట్లో నుంచి అపవిత్రమైన కార్యాలను తొలగించి చూడు. ప్రభు ఇంటి చుట్టూ కంచి వేస్తాడు. ప్రభు ఇంట్లో సంచరిస్తాడు. అప్పుడు చీకటి కార్యానికి స్థానం ఉండదు. కానీ మనం అట్లా చేయం కదా. అక్రమం కావాలి, అక్రమ సంపాదన కావాలి, యేసయ్య కావాలి. ఎట్లా అంటే కుదరదు. ఆ బేరం యేసయ్యకి నచ్చదు. ఏదైనా ఒక డెసిషన్ రావాలి. నేనా అక్రమమా? ప్రభు అడుగుతాడు, నేనా అక్రమమా? నా ఆశీర్వాదం కావాలా, అక్రమ సంపాదనలో వచ్చే ఆశీర్వాదం కావాలా? ప్రభు అడుగుతాడు. అప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్తాం సమాధానం, ప్రభు నీవే కావాలని. ఏంటి అనుమానం ఉందా? అక్రమమే ఎక్కువ గొప్పదనుకుంటున్నారు మీరు. యేసయ్య ఉంటే దావీదు చూడండి ఎట్లా అసలు ఇప్పుడు కూడా దావీదు పేరు మారిమోగుతూ ఉంటుంది. మనం ప్రసంగం చేసేటప్పుడు కనీసం ఆదివారం ఎక్కడ ప్రసంగాలు జరుగుతున్నాయి, ఒక్కసారి ఎక్కడ ఆదివారం ఆరాధనలో దావీదు గురించి మాట్లాడతారు. యూదులందరూ దావీదు గురించి మాట్లాడతారు. ఎందుకు? అతడు ఆ రోజు దేవుని మందిరానికి ఇచ్చిన ఆ ప్రాముఖ్యత, దేవుని ఎదుట అతను నడిచిన నడక. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. విశ్వాసంలో ఉండాల్సిన మొదటి లక్షణం మళ్ళీ ప్రేమ. రెండవది చెప్పండి, దేవుని మందిరం పట్ల ఇష్టం, ప్రేమ, ఆసక్తి. మూడవది దీనత్వం. మూడవది ఏంటి? నాలుగోది ఏంటి? అక్కడ అయ్యా నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు. చెప్పండి, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు, నా దాసుడు. దేవుని మాట మీద విశ్వాసము, దేవుని మాట మీద సంపూర్ణ నమ్మకం. దేవుడు ఒక మాట చెప్తే జరిగిద్ది, ఆ ప్రకారం జరిగిద్ది అని నమ్మటం. నమ్ముతున్నాం మనం. ప్రభు ఒక మాట చెప్తే దాని ప్రకారం జరిగిద్ది. ప్రభు ఒక మాట చెప్పారు బైబిల్, మీరు శరీరానుసారంగా జీవిస్తే మీరు చావవలసిన వారై ఉందరు అని ఉంది బైబిల్. ఏంటంట? శరీరానుసారంగా జీవిస్తే, శరీర కోరికలు నెరవేర్చుకున్నట్టుకే మీరు ప్రవర్తిస్తూ పోతా ఉంటే పాతాళానికి పోతారని ప్రభువు చెప్పారు. మనం నమ్ముతున్నాం ఆ మాటని, అది జరిగిద్ది అని నమ్ముతున్నామా? నిజంగా నమ్మితే ఆ శరీరానుసారమైన ప్రవర్తన వదిలిపెడతాం, ఆ అపవిత్రమైన ప్రవర్తన వదిలిపెడతాం. కానీ మనం నమ్మట్లా. నిజంగా నమ్మితే విశ్వాసం
క్రియలతో ఉంటుంది. విశ్వాసం ఎట్లా ఉంటుంది? క్రియలతో ఉంటుంది. పై మాటలతో ఉండేది విశ్వాసం మృత విశ్వాసం అని బైబిల్లో ఉంది. శతాధిపతి అక్కడ ఒక మాట సెలవిచ్చి చాలు. మన అవసరతల్లో ఈ మాట జ్ఞాపకం పెట్టుకొని, మనకున్న అవసరతల్లో అసాధారణకరమైన పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు, మన శక్తికి మించిన, మన జ్ఞానానికి మించిన, మన డబ్బుకు మించిన పరిస్థితులు ముందున్నప్పుడు ప్రభుని అడగండి, ప్రభువా ఒక్క మాట సెలవు వేయ చాలు, ఒక్క మాట చాలయ్యా. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడైనా సరే విశ్వాసం దేని మీద ఉండాలంటే దేవుని సెలవిచ్చే ఆ మాట మీద ఉండాలి. దేవుడు ఒక మాట సెలవిచ్చాడా జరిగిద్ది అంతేగా. ఆ నిబ్రంలోకి మనం రావాలి. అప్పుడు వచ్చినప్పుడు నిజంగా ప్రభు సంతోషిస్తాడు. ప్రభు మాట మనకి చాలు. మన జీవితానికి కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు, ఇది అసాధ్యం అని మనకు అనిపిస్తున్నప్పుడు గొప్ప గొప్ప అవసరం. ప్రభు ఒక మాట సెలవు చాలు, నీ నోటి నుంచి ఒక మాట చాలయ్యా. పరలోకంలో అంట డీజేస్ దినకర్ గారు చెప్తూ ఉంటారు, పరలోకంలో నేను ఒకసారి మొత్తానికి ప్రభు ఆత్మ దినకర్ గారిని పరలోకం తీసుకెళ్ళినప్పుడు ప్రభు సింహాసనం కూర్చొని ఉన్నాడంట. ఇటు పక్కన ఒక 1000 కోట్ల దేవతలు ఉన్నారంట, ఇటు పక్కన 1000 కోట్ల మంది దేవతలు ఉన్నారంట. ప్రభు ఒకసారి కుడివైపు చూడంగానే ఆ 1000 కోట్ల దేవతలకి ప్రతి ఒక్క దేవతకు అర్థమైపోయిందంట అతను ఏం పని చేయాలో. ప్రభు అటు చూశాడంట, చూడగానే ఆ 1000 కోట్ల దేవదూతలకి ప్రతి దూతకి ఏం చేయాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏ సహాయం అందించాలో ఆ 1000 కోట్ల లక్షల కోట్ల దేవదూతలు మొత్తానికి అర్థమైపోయిందంట. ఎడమవైపు తిరిగి ఒకసారి చూడంగానే ఆ చూపులో ఉన్న ఆ భావం ఆ ఎన్ని లక్షల కోట్ల దేవదూతలు అర్థం చేసుకున్నాయంట. ఆయన అంత సామర్థ్యం కలిగిన దేవుడు. ఏ కంప్యూటర్ ఆయన ముందు పనిచేయదు, ఏ సూపర్ కంప్యూటర్ ఆయన్ని అందుకోలేదు. ప్రభావం లేని దేవుడు ఆయన, శక్తి లేని దేవుడు ఆయన. మాటలో, చూపులో అంత ప్రభావం ఉంది. కానీ మనం ఎవరు నమ్ముతున్నాం? అంత ప్రభావం గల దేవుడిని పక్కన పెట్టేసి మన సొంత సామర్థ్యం వైపు చూసుకుంటాం, లేకపోతే మనుషుల వైపు చూస్తాం. ఈ శతాధిపతి ఒక్కసారి ప్రభు వైపు చూశాడు. అయ్యా నువ్వు ఒక్క మాట సెలవు, ఒక్క మాట సెలవు అయ్యా. ఆ కుళ్ళిపోయిన దేహం, ఆ అవయవం మరలా జీవం పొందుకుంటుంది. ఆ నిర్జీవమైన స్థితి, ఎందుకు పనికిరాని స్థితి జీవం పొందుకుంటుంది. అయ్యా ఒక మాట కాదు సౌలును పౌలుగా మార్చింది, ఒక మాట కాదు సౌలును పౌలుగా మార్చింది, ఒక్క మాట కాదు వ్యభిచారంతో జీవిస్తున్న సమరయ స్త్రీని పరిశుద్ధురాలుగా మార్చింది. ఒక్క మాట చాలు, దేవుడి నుంచి వచ్చిన ఒక మాట. మన కుటుంబస్తుల్లో మారిన వారి గురించి మనం ఒక ప్రార్థన చేయాలి. ప్రభు ఒక మాట సరిపోవు అయ్యా. కరుడు కట్టిన ఉగ్రవాదిలాగా జీవిస్తున్నాడు సౌలు, దేవుని ప్రజలను చంపుదామని. ఒక్క మాట తన జీవితాన్ని బలిపీఠ మీద అర్పించేసుకొని పానార్పణంగా భయపడ్డాడు దేవుని కోసం. ఎంతోమంది జీవితాలను మార్చింది దేవుడి నుంచి వచ్చిన ఒక్క మాటే పీలారా. మనం అడగాలి, ప్రభువా నా పరిస్థితుల్లో, నా కుటుంబాల్లో ఒక మాట సెలవివయ్యా. ఇది ఎప్పుడు మన ప్రార్థన అయి ఉండాలి, మన ప్రార్థన ఇదే ఉండాలి. కాబట్టి నా దేవుడి మీద ఈ 4 లక్షణాలు, ఇంకా చాలా ఉంది. ఉపదేశం ఒక అరగంట ఉంది, వింటారా మీరు? వద్దు, బలవంతంగా చెప్పొద్దు, తలవద్దు, మీ ఫేసులు అర్థమైపోతాయి నాకు. రేపొద్దున దేవుని చిత్తం అయితే తర్వాత నేర్చుకుందాం. ఈ 4 లక్షణాలు, విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు, ఈ 4 నేర్చుకుందామా? ఒకటి చెప్పండి, ప్రేమ. రెండవది దేవుని మందిరం పట్ల ప్రేమ, ఆసక్తి. మూడవది దీనత్వము. నాలుగవది దేవుని మాట మీద మనకి అచంచలమైన నమ్మకం ఉండాలి. ప్రభువు చెప్తే చాలు, ఇంకెవ్వరి మాటలు నాకు అవసరం లేదు, ప్రభువు చెప్తారు జరిగిద్ది అంతే. అంత పుట్టుదల ఉండాలి మనకి, అంత ముండితనం అంటారు కదా, ఆ మాట మీద అంత ముండిగా నిలబడాలి. వారి జీవితంలో దేవుడు ఎందుకు కార్యాలు చేయడు? అట్టి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు, అట్టి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఎవరెవరికి 4 లక్షణాలు ఉంటాయా వారిని ఆశీర్వదిద్దామని, వారిని హెచ్చిద్దామని దేవుడు చూస్తున్నాడు. ప్రభు ఎప్పుడైతే ఈ మాట అన్నాడు, ఎవరు? ఈ శతాధిపతి మాట అన్నాడు, అయ్యా నువ్వు ఒక మాట సెలవు జరిగిద్దయ్యా అన్నాడు. ప్రభు హృదయం ఎంత సంతోషించిందంటే వెనక వైపు చూసి, ఆ యూదుల వైపు చూసి, అరే మీరు రోజు సమాజ మందిరానికి పోతున్నారు, రోజు దేవుని మందిరానికి పోతున్నారు, అసలు మీలో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదురా. మీలో ఉండాలి అసలు విశ్వాసం. ఎవరిలో ఉండాలి విశ్వాసం? వాక్యం వింటున్న వారిలో ఉండాలా? వాక్యం ఎప్పుడు విన్న వారిలో ఉండాలి విశ్వాసం?
చెప్పండి, వినేవారు. ప్రభుకి ఆశ్చర్యం వేసింది, మీలో లేకుండా వారిలోకి వచ్చింది విశ్వాసం. ప్రభుకి ఆశ్చర్యము సంతోషం కలిగించేది ఒకటే, ఏంటిది? విశ్వాసం. ఈ 4 లక్షణాలు కలిగిన విశ్వాసులు ప్రభు సంతోషిస్తాడు. ఆమేన్. అట్లా జీవిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ 4 లక్షణాలకు దయచేయ ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం.